పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణలో మరోసారి బంద్కు సంబంధించిన ప్రకటన వెలువడైంది. ఆగస్టు 18న మార్వాడీలకు వ్యతిరేకంగా అమనగల్లు ప్రాంత వ్యాపారస్తులు బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి బంద్కు పిలుపునిచ్చారు. ఆగస్టు 22న తెలంగాణ అంతటా బంద్ పాటించాలంటూ ప్రకటన వెలువడింది. ఓయూ జేఏసీ ఈ బంద్కు పిలుపునిచ్చింది. మరి బంద్కు కారణం ఏంటి, ఎందుకు అనే వివరాలు తెలియాలంటే ఆగస్టు 22న ఓయూ జేఏసీ తెలంగాణ బంద్కు పిలుపునివ్వడానికి ప్రధాన కారణం మార్వాడీల అంశం. తాజాగా మార్వాడీలు మోండా మార్కెట్లో ఓ దళితుడిపై దాడి చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ ఈ నెల అనగా ఆగస్టు 22న తెలంగాణ బంద్కు పిలుపునిస్తున్నట్లు ఓయూ జేఏసీ తెలిపింది. దీని గురించి ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ప్రకటన చేశారు. సోమవారం నాడు ఓయూ ఆర్ట్స్ కాలేజీ దగ్గర మార్వాడి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ గుజరాత్, రాజస్థాన్ల రాష్ట్రాలకు చెందిన మార్వాడీలు తెలంగాణకు వలస వచ్చి ఇక్కడ కుల వృత్తులను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఒకప్పుడు తెలంగాణపై ఆంధ్ర పెత్తందారుల నుంచి బయటపడితే ఇప్పుడు రాష్ట్రాన్ని మార్వాడీలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. వారు ఇక్కడ ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. అక్కడితో ఆగకుండా స్థానికులపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోండా మార్కెట్లో దళితుడిపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఇందుకు నిరసనగా ఆగస్టు 22న తెలంగాణ వ్యాప్తంగా బంద్ పాటించాలని ఆయన కోరారు. ఇక తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ ప్రచారం రాజకీయంగా ఉద్రిక్తంగా మారింది. కొందరు దీనికి మద్దతిస్తుండగా మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ నేతలైన బండి సంజయ్, రాజాసింగ్లు మార్వాడీలకు మద్దతుగా నిలుస్తున్నారు. బండి సంజయ్ మార్వాడీలకు మద్దతు తెలుపుతూ ఇది హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర అని ఆరోపించారు. మార్వాడి గోబ్యాక్ అంటే తాము మటన్ డ్రై క్లీనింగ్ పేరుతో వ్యాపారాలు నిర్వహిస్తున్న ఓ వర్గం వారు నిర్వహించే కుల వృత్తులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. అయితే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.